వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజుటి టాపిక్లోకి వెళ్దాం. ఈరోజుటి వెహికల్ వచ్చి హుండా అమేజ్ 1.2 విఎక్స్ 2018 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్కి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఈ వెహికల్ వచ్చి 63,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,40,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఈ వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప పెద్దగా డ్యామేజెస్ ఏం లేవు. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్స్ వచ్చిన గ్లాసెస్ ఏ ఉన్నాయి. కలర్ కూడా ఒరిజినల్ షోరూమ్ కలరే ఉంది. ఏ మాత్రం చేంజెస్ అవ్వలేదు. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, ఏసీ విత్ హీటర్, అడ్జస్టబుల్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అడ్జస్టబుల్ సీట్స్, రేర్ పార్కింగ్ సెన్సార్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, వాయిస్ కమాండ్, ఏబిఎస్, బ్రేక్ అసిస్టెంట్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, 6 ఎయిర్ బ్యాగ్స్, స్పీడ్ అలర్ట్, హిల్ అసిస్టెంట్ ఈ వెహికల్లో ఇచ్చారు. ఇంటీరియర్ విషయానికి వస్తే 4 డోర్స్కి పవర్ విండోసే ఉన్నాయి. సైడ్ మిర్రర్స్ కూడా మనం ఫ్రంట్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. లోపల సీట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ డ్యామేజెస్ లేవు. మనకి స్టీరింగ్లో కూడా మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఇంకా ఈ వెహికల్లో మనకి ఎఫ్ఎం రేడియో, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, బ్లూటూత్, టచ్ స్క్రీన్ 8 ఇంచెస్ ఇచ్చారు. యూఎస్బి, యాక్సిలర్ పిన్, 4 స్పీకర్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. బాగా చిల్ అవుతుంది. ఇంకా రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. బ్యాక్ సైడ్ డోర్లకు కూడా మనకి పవర్ విండోసే ఉన్నాయి. సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రూఫ్ ఇంకా ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 420 లీటర్స్ ఇచ్చారు. లగేజు బాగానే పడుతుంది. ఇంకా జాకీ రాడ్, వీల్ పానా, స్టెప్నీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ వచ్చి 1199 సీసీ విత్ 4 సిలిండర్స్, పవర్ వచ్చి 89 bhp ఎట్ 6000 rpm, టార్క్ వచ్చి 110 Nm ఎట్ 4800 rpm. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 19.5 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూల్ ట్యాంక్ వచ్చి 35 లీటర్స్ ఇచ్చారు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 682 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. ఈ వెహికల్లో ఇంజిన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఏమాత్రం డ్యామేజెస్ లేవు. ఇంకా నెక్స్ట్ వెహికల్ విషయానికి వస్తే మారుతి సుజుకి సిలీరియో ZXi ఆప్షనల్ 2019 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చి 89,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,95,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. వెహికల్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. ఈ వెహికల్ ప్రైస్ నెగోషియేషన్ కోసం మీకు స్క్రీన్ మీద విజయ్ గారి నెంబర్ ఇస్తాను. ఆయన మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, సెంట్రల్ లాకింగ్, పార్కింగ్ సెన్సార్, ఏసీ విత్ హీటర్, ఏబిఎస్, అడ్జస్టబుల్ సీట్స్, పవర్ విండోస్, యాంటీ థెఫ్ట్ డివైస్, రేర్ పార్కింగ్ కెమెరా, 2 ఎయిర్ బ్యాగ్స్ ఈ వెహికల్లో ఇచ్చారు. 4 టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. పెద్దగా వాడినట్లు లేదు. ఇంకా ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే 4 డోర్స్కి పవర్ విండోస్ ఇచ్చారు. సైడ్ మిర్రర్స్ కూడా మనం ఫ్రంట్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. లోపల సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. స్టీరింగ్లో కూడా మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఇంకా ఎఫ్ఎం రేడియో, యాక్సిలర్ పిన్, యూఎస్బి, బ్లూటూత్, ఛార్జింగ్ పాయింట్, 4 స్పీకర్స్ ఈ వెహికల్లో ఇచ్చారు. ఈ వెహికల్ ఒక చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది. ఇంకా ఈ వెహికల్లో మనకి రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. బ్యాక్ సైడ్ డోర్లకు కూడా పవర్ విండోసే ఉన్నాయి. లోపల సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఫ్లోర్ ఇంకా రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. ఇంకా ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 235 లీటర్స్ ఇచ్చారు. లగేజు బాగానే పడుతుంది. జాకీ రాడ్, వీల్ పానా, స్టెప్నీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్లో ఇంజిన్ వచ్చి 998 సీసీ ఇచ్చారు విత్ 3 సిలిండర్స్, పవర్ వచ్చి 67 bhp ఎట్ 6000 rpm, టార్క్ వచ్చి 90 Nm ఎట్ 3500 rpm. ఈ వెహికల్లో మైలేజ్ వచ్చి 23.1 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూల్ ట్యాంక్ వచ్చి 35 లీటర్స్ ఇచ్చారు. ఇంజన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. డ్రైవింగ్ రేంజ్ వచ్చి 800 కిలోమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి సుజుకి సిలీరియో ZXi 2016 మోడల్, పెట్రోల్ వర్జన్,
మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చి 83,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,85,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఈ వెహికల్ చాలా నీట్గా ఉంది. కలర్ కూడా ఒరిజినల్ షోరూమ్స్ వచ్చిన కలరే ఉంది. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసెసే ఉన్నాయి. ఏమాత్రం రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, సెంట్రల్ లాకింగ్, పార్కింగ్ సెన్సార్, ఏసీ విత్ హీటర్, అడ్జస్టబుల్ స్టీరింగ్, పవర్ విండోస్, యాంటీ థెఫ్ట్ డివైస్, రేర్ పార్కింగ్ కెమెరా, 2 ఎయిర్ బ్యాగ్స్ ఈ వెహికల్లో ఇచ్చారు. 4 టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఇంకా ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే 4 డోర్స్కి పవర్ విండోస్ ఇచ్చారు. సైడ్ మిర్రర్స్ కూడా మనం ఫ్రంట్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సీట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మనకి స్టీరింగ్లో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఇంకా ఎఫ్ఎం రేడియో, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, ఛార్జింగ్ పాయింట్, 4 స్పీకర్స్ ఈ వెహికల్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోర్లు కూడా పవర్ విండోసే ఉన్నాయి. సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. రూఫ్ ఇంకా ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 235 లీటర్స్ ఇచ్చారు. లగేజ్ బాగానే పడుతుంది. జాకీ రాడ్, వీల్ పాన, స్టెప్నీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ వచ్చి 998 cc విత్ 3 cylinders. పవర్ వచ్చి 67 bhp ఎట్ 6000 rpm. టార్క్ వచ్చి 90 Nm ఎట్ 3500 rpm. మైలేజ్ వచ్చి 23.1 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూల్ ట్యాంక్ వచ్చి 35 లీటర్స్ ఇచ్చారు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 800 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. ఇంజన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ వచ్చి మారుతి ఎర్టిగా ZXi 2013 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చి 70,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, ఏసీ విత్ హీటర్, అడ్జస్టబుల్ స్టీరింగ్, ఏబిఎస్, బ్రేక్ అసిస్టెన్స్, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, అడ్జస్టబుల్ సీట్స్, క్రాష్ సెన్సార్, యాంటీ థెఫ్ట్ డివైస్ ఈ వెహికల్లో ఇచ్చారు. ఈ వెహికల్ ఒక పెద్ద ఫ్యామిలీకి బాగా సరిపోతుంది. లాంగ్ డ్రైవ్ కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఈ వెహికల్ కలర్ షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ కలర్లోనే ఉంది. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసెస్లో ఉన్నాయి. ఏమాత్రం రీప్లేస్మెంట్ అవ్వలేదు. 4 టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. పెద్దగా వాడినట్టు లేదు. ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే 4 డోర్స్కి పవర్ విండోసే ఉన్నాయి. సీట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మనకి స్టీరింగ్లో కూడా మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఇంకా ఎఫ్ఎం రేడియో, యూఎస్బి, యాక్సిలరీ పిన్, ఛార్జింగ్ పాయింట్, కప్ హోల్డర్, ఇంకా ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. బ్యాక్ సైడ్ డోర్లు కూడా మనకి పవర్ విండోసే ఉన్నాయి. సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ 7 సీటర్ వెహికల్. ఇది ఒక పెద్ద ఫ్యామిలీకి బాగా సరిపోతుంది. రూఫ్ ఇంకా ఫ్లోర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. ఇంకా ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 209 లీటర్స్ ఇచ్చారు. జాకీ రాడ్, వీల్ పాన ఈ వెహికల్లో ఉన్నాయి. స్టెప్నీ మనకి కింద భాగంలో ఇచ్చారు. స్టెప్నీ ఏమాత్రం వాడలేదు. అది కొత్తగా ఉంది. ఈ వెహికల్ ఇంజిన్ విషయానికి వస్తే 1373 cc విత్ 4 cylinders. పవర్ వచ్చి 93.7 bhp ఎట్ 6000 rpm. టార్క్ వచ్చి 130 Nm ఎట్ 4000 rpm. ఈ వెహికల్ ఇంజన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 16.2 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూల్ ట్యాంక్ వచ్చి 45 లీటర్స్ ఇచ్చారు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 670 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చి ఎకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ 1.5 2016 మోడల్. ఇది డీజిల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ వెహికల్ వచ్చి 80,100 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,20,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఈ వెహికల్ చాలా నీట్గా ఉంది. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప పెద్దగా డ్యామేజెస్ ఏం లేవు. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్ గ్లాసెసే ఉన్నాయి. కలర్ కూడా ఒరిజినల్ షోరూమ్స్ వచ్చిన కలరే ఉంది. ఏమాత్రం చేంజెస్ అవ్వలేదు. మనకి ఈ వెహికల్లో పవర్ స్టీరింగ్, ఏసీ విత్ హీటర్, అడ్జస్టబుల్ స్టీరింగ్, పవర్ బూట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్, నావిగేషన్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ అంటే ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, వాయిస్ కమాండ్, ఏబిఎస్, బ్రేక్ అసిస్టెన్స్, సెంట్రల్ లాకింగ్,
పవర్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, ట్రాక్షన్ కంట్రోల్, క్రాష్ సెన్సార్, ఇంకా యాంటీ థెఫ్ట్ డివైస్ ఈ వెహికల్‌లో ఇచ్చారు. 4 డోర్స్‌కి పవర్ విండోసే ఉన్నాయి. మనం సైడ్ మిర్రర్స్ కూడా ఫ్రంట్ డోర్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. సీట్స్ అన్నీ చాలా నీట్‌గా ఉన్నాయి. డాష్‌బోర్డ్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. మనకి స్టీరింగ్‌లో కూడా మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఇంకా ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ, యాక్సిలర్ పిన్, బ్లూటూత్, 4 స్పీకర్స్, కప్ హోల్డర్, ఛార్జింగ్ పాయింట్ ఈ వెహికల్‌లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్లు కూడా మనకి పవర్ విండోసే ఉన్నాయి. సీట్స్ అన్నీ చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. రూఫ్ ఇంకా ఫ్లోర్ కూడా చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ గానీ, డ్యామేజెస్ గానీ లేవు. ఇంకా ఈ వెహికల్‌లో బూట్ స్పేస్ వచ్చి మనకి 352 లీటర్స్ ఇచ్చారు. లగేజు బాగానే పడుతుంది. జాకీ, జాకీ రాడ్, వీల్ పాన ఈ వెహికల్‌లో ఉన్నాయి. స్టెప్నీ వచ్చి మనకి బ్యాక్ సైడ్ డోర్‌కి ఇచ్చారు. ఇంకా ఇంజిన్ విషయానికొస్తే ఇంజిన్ వచ్చి 1498 సీసీ విత్ 4 సిలిండర్స్. పవర్ వచ్చి 98.96 బీహెచ్‌పీ ఎట్ 3750 ఆర్‌పీఎం. టార్క్ వచ్చి 215 ఎన్ఎం, 1750-2500 ఆర్‌పీఎం ఇచ్చారు. ఇంజిన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్‌లో ఉన్నాయి. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 21.7 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 52 లీటర్స్ ఇచ్చారు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 1128 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్‌గా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పటిదాకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. మీకేదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే నా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీలో గానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.